ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకవేళ ఎక్కడో కాస్త ప్రేమున్నా కూడా ఈగో కవర్ చేస్తుందేమో అని నా అనుమానం. ప్రేమున్న చోట ఈగోలుండవురా. శ్రావణికి టేస్ట్ లేదేమోరా. నేను చెప్తున్నాను చూస్తుండు. నన్ను గాని రిజెక్ట్ చేసిందే అనుకో, తనకే తిండి పిచ్చోడో లేక అనుమానం పిచ్చోడో మొగుడుగా వస్తాడు. మరీ అలా చెప్పించకరా బాబు. చిచి ఊరుకోరా, మరీ అలా జోక్ చేయకు. జోక్ కాదురా, అది నా శాపమే. అప్పుడే కదా నా వాల్యూ తెలిసేది. అలా అంటావు గాని తను బాధపడితే నువ్వు చూడలేవురా. అలా అని నన్ను బాధ పెడితే నేను భరిస్తానా? హిప్నటైజ్ చేసైనా సరే నాతో పెళ్లి కొప్పుకునేలా చేస్తాను. చేసేరా మరి. చేస్తా. నాకేమైనా భయమా? రే. మీరెప్పుడొచ్చారండి? అదే మీ కడుపులోని మంటని, కళ్ళల్లోని కుట్రని అంతా బయటపడుతున్నారు కదా, అప్పుడే వచ్చాను. నన్ను హిప్నోటైజ్ చేస్తావా? చిచి, నాకు ఎక్సర్సైజ్ చేయడమే సరిగ్గా రాదండి. ఇంకా హిప్నోటైజ్ ఏం చేస్తాను? నిన్ను రిజెక్ట్ చేస్తే నాకు సైకో మోడ్ వస్తాడా? అబ్బే, నన్ను నాలుగు పైన మచ్చలేం లేవు కదండి. నేను అలాంటిదేం చేయను. ఏదో మాట్లాడాలి రారా అని బతిమలాడితే పోన్లే పాపమనే వచ్చాం. మీరేమో ఇక్కడ మా శ్రావణ్ణి తిడుతూ ఉంటారా? ఏదో మా వాడి బాధ చెప్పుకుంటుంటే నేను పంచుకుంటున్నాను అంతే. అంటే మనసులో నా మీద ఇష్టం పెట్టుకుని డ్రామా పేరుతో నాతో దగ్గర కావాలని చూస్తున్నావన్నమాట. తప్పేంటండి? నేనేం సరదా కోసం చేయలేదు, మీ సంతోషం కోసమే చేశాను. నా సంతోషం కోసమా? అవును. ఇప్పుడు మా చిన్నోడు మీ సంధ్య లవ్ చేసుకున్నారు. రేపు మాపో ఎలాగోలా ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. ఇంకా మా అన్నయ్య మీద మీ అక్కయ్యకి క్రష్ ఉందని పంతులు గారు వచ్చినప్పుడే అర్థమైంది. సో వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరూ తోడుకోవడంలో ఉంటే మీరు మాత్రం బయట వేరే ఎవరినో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు బాధపడరా చెప్పండి? అదే నన్ను చేసుకుంటే ముగ్గురు ఎంచక్క తోడి కోడళ్ళలాగా కలిసిమెలిసి ఉంటారని అలా ఆలోచించారన్నమాట. శ్రావణి, ఈ పాయింట్ ఏదో కన్విన్సింగ్ గానే ఉందే. సర్లేండి, అయినా ముందు అసలు వేళ్లే పెళ్లిళ్ళు జరిగినప్పుడు మాట్లాడుకుందాంలే. ఏ అలా అంటారేంటి? ఇంకేమనాలి? మన పెళ్లికి మా అన్నయ్య అయితే రెడీగానే ఉన్నాడు, కానీ మీ అక్కే ససమిరా అని కోతిలా కొండకి కూర్చుంది. ఏంటి? మీ అక్కనంటే మీ కోపం వస్తుందేమో, కానీ నిజానికి ఇప్పుడు మనందరి పాలిటీ విలను మీ అక్కే. ఏ మా అక్కనేమనకండి. మీ మీదున్న బ్యాడ్ ఒపీనియన్ వల్లే తను ఒప్పుకోట్లేదు. అది తప్పుడు అభిప్రాయం అండి, అది మీకు కూడా తెలుసు కదా. మా పెళ్లి జరగాలంటే మీరు సపోర్ట్ చేయాలి కదా. మీరు మీ అక్క చెప్పినట్టు వింటే ఇంకా మా పెళ్లి అయినట్టే. మరి మా అక్క మాట వినకపోతే మీ మాట వినాలా? కాస్త ఓపిక పట్టండి, ఎలాగోలా మా అక్క నొప్పిస్తాం. అప్పటికే ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? జీవితాంతం జ్ఞాపకాలతో బతికేయటమే. ఏంటి ఎంచక్క పెళ్లి చేసుకుని స్వీట్ మెమరీస్ క్రియేట్ చేసుకోకుండా సాడ్ మెమరీస్ లో ట్రాజడీ సాంగ్స్ పాడుకోవాలా? నా వల్ల కాదు. అంటే వేరే పెళ్లి చేసుకుంటావా? నో, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అవసరమైతే తీసుకెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకుంటాను. ఏంటి తీసుకువెళ్ళిపోతావా? అవునండి, మీరు వస్తానంటే చెప్పండి, మీకేం భయం లేదు. మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడు. మీ అక్కనైతే ఏకంగా పెళ్లిపిట్ల మీ నుంచి కిడ్నాప్ చేసుకొచ్చాం. మిమ్మల్ని అయితే ఇంకా సింపుల్ గా తీసుకెళ్లిపోతాం. ఆహా, వద్దొద్దు, మా అక్కని మేమే ఒప్పించుకుంటాం. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? సింపుల్ గా తీసుకెళ్లిపోతానని వీడంటున్నాడు, మేము మా అక్కను ఒప్పిస్తామని మీరంటున్నారు. ఏంటి, ఏం ప్లాన్ చేస్తున్నారు? రేయ్, ఇప్పుడా
లాస్ట్ పాయింట్ మాత్రం విన్నట్టుందిరా. నేను మాట్లాడతాను, సైలెంట్గా ఉండు. అదేం లేదండి, కొత్తగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు, కలిసి వెళ్దాము అన్నాను. నేనైతే సింపుల్గా తీసుకెళ్ళిపోతాను అన్నాను. మా అక్కను ఒప్పించి మేము వెళ్తామని మేమన్నామక్క. అంతే. అంతేనా? అంతే అక్క. అంతే. అంతే. అయినా మీకు మా సిస్టర్స్తో మాటలేంటి? మీ పని మీరు చూసుకోండి. మీరేంటే సపరేట్ గా చెప్పాలా? పదం లోపలికి. అమ్మా, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం రా బాబు. అవునరా, మన అదృష్టం, బతికిపోయాం. హో. పోనీ నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లని వెతుకుంటా అంటే దానికి ఒప్పుకోరు. అసలేంటి మీ ప్రాబ్లం? మీరే నా ప్రాబ్లం, మీరే నా ప్రాబ్లం, మీరే నా ప్రాబ్లం, మీరే నా ప్రాబ్లం, మీరే నా. ఆయనకి సంబంధాలు చూడడానికి మీరెవరు? అవును, కుళ్ళు, జలసీనే, ఒళ్ళు మంట. శంకర్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. గౌరీ గారు, ఇప్పుడు నాకు అస్సలు ఓపిక లేదండి. తలనొప్పి, గొంతు నొప్పి, కోల్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది. జలుబు చేసిందా? టాబ్లెట్ వేసుకున్నారా? ఉండండి, టాబ్లెట్ తో తగ్గదు. మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి టాబ్లెట్? ఈవిడేంటి టాబ్లెట్ వద్దని చెప్పినా కూడా టాబ్లెట్ అని వెళ్ళిపోయారు? ఏమోలే. శంకర్ గారు, ఏంటండి? అయ్య బాబాయ్, ఏంటండి వేణీళ్ళు తెచ్చారు? కొంపదీసి మీద పోస్తారేంటి? అబ్బా ఆగండి. భయపెట్టేశారు కదండి. కూర్చోండి, కూర్చోండి. ఆవిరి పట్టండి. వద్దండి నాకు. అబ్బా పట్టండి ఊరికే. అబ్బో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.